హాయ్ ఫ్రెండ్స్, తెలుగు టేస్టీ హబ్కి స్వాగతం. ఇప్పుడు మనం కొబ్బరి ఉండల రెసిపీకి కొబ్బరిని సన్నగా తరుక్కొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలా కొంచెం ఉన్నప్పుడు యాలకులు వేసుకొని బెల్లం కొబ్బరి ఒక గిన్నె అయితే బెల్లం కూడా ఒక గిన్నె తీసుకోవాలి. బెల్లం కరిగితే చాలు. ఈ కొబ్బరిని కూడా మనం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక దీన్ని బాగా ఉడకనివ్వాలి కొబ్బరిని. అప్పుడు మనకి చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనిచ్చి పచ్చి వాసన పోయి కొబ్బరి ఉడికిన స్మెల్ వస్తుంది. అప్పుడు మనం దీన్ని కలుపుకుంటానే ఉండాలి. కింద మాడిపోతూ ఉంటుంది, లేకపోతే కలుపుకుంటా ఉంటే మాడదు. బాగా కలుపుకొని కొబ్బరిని బాగా ఉడికించాలి. కొబ్బరి ఉడికిన వాసన మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు బాగా ఇలా మిక్స్ చేసుకుంటా ఉండాలి. బాగా కలుపుకుంటా ఉండాలి. దగ్గర పడిపోవచ్చింది. దగ్గర పడినప్పుడు మనం అక్కడే ఉండి కలుపుకుంటా ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. బాగా కలుపుకొని లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి యాడ్ చేస్తే. ఒక 3-4 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మంచి టేస్టీగా ఉండిద్ది. బాగా కలుపుకొని నెయ్యి వేసినాక బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. కలిపినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 3 స్పూన్స్ నెయ్యి ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని హెల్దీ అయిన కొబ్బరి ఉండల రెసిపీ మళ్ళీ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఆరిపోయాక ఉండలు చుట్టుకోవడమే. దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారినాక మనం ముద్దల్లా కట్టేసుకోవచ్చు. అయిపోయింది కొబ్బరి ఉండల రెసిపీ. బాగా చల్లారనివ్వాలి. ఆరిపోయినాక మనం ముద్దలు కట్టుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకు లైక్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. అలా మనం ముద్దల్ని కట్టుకున్నాక బాక్స్లో పెట్టుకోవడమే కొబ్బరి ఉండల రెసిపీ.